ఫర్నిచర్ వరల్డ్ లో రెడ్ టాక్స్ సేల్ మళ్ళీ వచ్చేసింది. మాసివ్ రేంజ్ ఆఫ్ ఫర్నిచర్ పై ఫ్లాట్ 50% ఆఫ్. నీడ్ ఏ విజిట్ ఫర్నిచర్ వరల్డ్ బంజారా హిల్స్. కాల్ 9701362954. నా దగ్గర ఉన్నదల్లా విక్టరీ కాదు, హిస్టరీ మాత్రమే అంటూ మనతో పాటు మాట్లాడడానికి ఉన్నారు ఫిరోజ్ ఖాన్ గారు. నమస్తే సార్. నమస్కారం. ఫిరోజ్ ఖాన్ కి ఒక సవాల్, నిజంగా తెలంగాణ ప్రజలు హ్యాపీగా ఉన్నారా? వాట్ అబౌట్ హరీష్ రావు మాస్టర్ ప్లాన్ ఏంటి? ఆయన ఎంత పెద్ద లీడర్ అయిన తర్వాత మాట మీద ఉండాలి. అమరవీల స్తూపా దగ్గర వచ్చేస్తా రిజిగ్నేషన్ తీసుకొని చెప్పిన. దాని తర్వాత 31,000 crores మాఫీ చేస్తే లేలే 6 గ్యారెంటీస్ కూడా చేయాలి. బీజేపీకి బీఆర్ఎస్ ప్రభుత్వం మధ్య ఏదో నడుస్తుంది. బీఆర్ఎస్ చచ్చిపోయిన పాము, దానికి ఒక సహారా కావాలి. సహారా ఎవరు ఉండరు, బీజేపీనే. అసలు రాజకీయం అంటే నరం లేని నాలుక, అది ఎటంటే అటే పోతుంది. దానికంటూ ఒక చిత్తశుద్ధి అనేది లేదు, నిజమేనా? 100%. మీరు ఒక రాజకీయవేత్తగా, అంటే మీరు పాలిటిక్స్ లో ఉన్నారు, మీ గురించి చెప్పండి. నా గురించి సేమ్ ఫిరోజ్ ఖాన్. గెలిస్తే కూడా సేమ్ ఫిరోజ్ ఖాన్, ఓడిపోతే కూడా ఫిరోజ్ ఖాన్ సేమ్. పైసలు ఉంటే కూడా సేమ్, పైసలు లేకపోతే కూడా సేమ్. డ్రగ్ మాఫియా యువతని ఏ విధంగా చేస్తుందో మనం చెప్పాల్సిన అవసరం లేదు. అసలు ప్రభుత్వం ఏం చేస్తుంది? అమ్మమ్మ, ఇది డ్రగ్ మొత్తం లోపల వెళ్ళిపోయింది. ఇది పెట్ ప్రాజెక్ట్ మా రేవంత్ రెడ్డి. మేము పవర్లో లేనప్పుడే మేము బైక్ ఛాలెంజ్ చేసాం కేటీఆర్కి. అండ్ ఫస్టే మేమే చెప్పినాం, డ్రగ్స్ మొత్తం వెళ్ళిపోయింది సొసైటీలో. మూసీ నది అనేది ఒక చారిత్రాత్మక, అంటే చరిత్ర కలిగింది. దానికి ఒకానొక టైంలో వ్యవసాయం పరంగా, తాగునీటి పరంగా కూడా వాడుకున్న మూసీ నది ఇప్పుడు మురికి కాలువ కుంపలా మారిపోయింది. దాని గురించి పాలకులు, ఇదివరకు పాలకులు పాలన చేస్తాము, ఏదో చేస్తాము, ఇంకేదో చూపిస్తాము అని చెప్పి మాటల వరకు మాత్రమే పరిమితమైంది. మరి వాట్ అబౌట్ రేవంత్ రెడ్డి? 10,000 crores అడుగుతున్నాం. సో ప్రక్షాళన అవుతుంది అంటారా? 100% అవుతుంది. అక్కడ లండన్ పోయినాం, ఆ థేమ్స్ రివర్ చూసినాం. దీని గురించి పొలిటికల్కి వస్తున్నారు, ఎంతో ఖర్చు చేస్తున్నారు. అసలు ఫిరోజ్ ఖాన్ గారు ఏం చేస్తున్నారు? డబ్బు ఎలా వస్తుంది? రియల్ ఎస్టేట్ కంపెనీ ఉన్నది నాకు, సహగృహ. దుబాయ్లో బిజినెస్ ఉన్నది, బిల్డింగ్ లీజ్లో తీసుకొని సబ్ లీజ్లో ఇస్తాం. పెద్ద కంపెనీ ఉన్నది మా దగ్గర. దేవుడు ఎంత ఇస్తారు పబ్లిక్కి ఇంత ఇచ్చేస్తాం.